డాడే చంపేసిండు, ఆస్తి కోసం చంపేసిరు. వాళ్ళందరూ ఆయనతో చేయించిరు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి వాళ్ళ డాడీతోనే ఆ పాపను చంపేపించిరు. ఆయనకి పెళ్ళైన కానుండి ఆ పాప పెళ్ళైనాక కొన్ని రోజుల దాకా మంచిగా ఉండు, ఒక 2-3 months దాకా. ఈమె ప్రెగ్నెంట్ అని తెలియంగానే ఆ పాప నాకు కాదు అని చెప్పితే మేము మా దగ్గరనే ఉంచుకున్నాము పాప పుట్టిందాక. పాప పుట్టినాక కూడా పాప వాళ్ళ నానమ్మ చూడడానికి వచ్చి ఈ పాప ఎందుకు పుట్టింది, ఇప్పుడు ఈ పాప ఎందుకు పుట్టింది అంటే నువ్వేం పెట్టొద్దు, మేమే చూసుకుంటాము, మేమే చేసుకుంటామని 2 years దాకా వాళ్ళ ఇంటికే పంపించలేదు. అయితే ఆ పాపని 2 years తర్వాత పంపిస్తే ఆ పాపని తీసుకుపోయి వాళ్ళ డాడీతో చంపించిరు. వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం కలిపి చంపించిరు. వాళ్ళ ఇంటికి పంపించలే. ఒక 5 months పంపిస్తే ఆ పాపని బెడ్ మీద వండబెడితే నూకేయడం, నా పాప కాదు అని అన్నాడంట. అయితే మళ్ళీ కొన్ని రోజుల దాకా పంపించలే మేము. అసలు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా పాపని ఏమన్నా చేస్తారేమో అని అనుమానంతోనే మేము పంపించలేదు. మళ్ళీ తర్వాత ఒక 1 month బ్యాక్ 10 days ఉంది. ఆ 10 days తర్వాత బాగా టార్చర్ పెడుతుండు, ఏమేమో అంటున్నాడని ఫోన్ చేస్తే మేము ఆ పాప మామూలుగా క్యాజువల్గా తీసుకొని ఒక 10 days తర్వాత పంపిద్దామని వస్తే మా నాన్నని కొట్టడానికి వచ్చిండంట, మా తమ్ముడిని కొట్టడానికి వచ్చిండంట. మా నాన్న మా తమ్ముడు మామూలుగా ఒక 10 days తర్వాత పంపిస్తామని తీసుకురావడానికి వస్తే వాళ్ళ పెద్ద బావ ఉండి మీరు ఏదో ఒకటి మాట్లాడుకొని వెళ్ళండి, మేము పంపించమంటే ఏం లేదు, ఒక 10 days ఉంచుకొని పంపిస్తాం, పాప గుండె వలుగుతుంది అనేసి మా నాన్న నచ్చజెప్పి తీసుకొచ్చిండు. ఒక 10 days తర్వాత అతనే మా చెల్లె భర్తనే వచ్చి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు పాపని. తనని తీసుకొచ్చుకొని ఒక 15 days అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ రేపు సండే వస్తే 20 days అవుతుంది. మా నాన్న పాప అని ఏడుస్తుంది, జ్వరం వస్తుందో ఏమో ఎండకు అనేసి తను వండుకుంటే ఫ్యాన్ బంద్ చేస్తురంట, పండుకొని ఇస్తలేరంట, టార్చర్ పెడుతురంట, నాన్న టార్చర్ పెడుతురు అని ఫోన్ చేస్తే ఒక 10 days వస్తున్నా అనేసి 2-3 రోజుల నుండి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ లేచి వచ్చిండు తీసుకొస్తాను. మా నాన్న రాగానే వాళ్ళ బావ కూడా ఉండి తీసుకొని ఒక 10 days ఉంచుకొని పంపి, పాప ఊకే నా తాత అంటుంది. ఒక 10 days తర్వాత పంపి మామయ్య అన్నాడంట మా చెల్లె వాళ్ళ బావ. అయితే మా నాన్న నీళ్ళ ఫిల్టర్ దగ్గర ఉంటాడు, చెప్పేసి వస్తా తీసుకుపోతా అని. మా నాన్న అడిగిపోతానే కొట్టడానికి వస్తే ఇంటికి తీసుకొచ్చిండంట. ఒక 10 రోజుల తర్వాత తీసుకొని వస్తా, నేనే తీసుకొస్తా, మీరేం తీసుకురావద్దు, మీరేం రావద్దు అని చెప్పి చెప్తాను అంటుంటేనే పాప మా నాన్న దగ్గర కూర్చుంటే ఎమ్మటే ఎత్తుకొని వెళ్ళిపోయిండంట. వెళ్ళిపోయి పాపని ఏం చేసిండో తెలియదు. మా నాన్న మా చెల్లె వాళ్ళ బావ వెతకడానికి అని ఇద్దరు కలిసి పోయి మా నాన్నని పొలం దగ్గర కూర్చోబెట్టి నేను పాపని తీసుకొస్తాను వాళ్ళ బావ వదిలేసిపోయిండంట. మా నాన్నని వదిలేసిపోయి డైరెక్ట్ పాపని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి పాప కదులుతలేదని ఫోన్ చేసిండంట. అంతవరకే తెలుసు మాకు. ఇక పాపని ఎవరు ఏం చేసిరు, ఇద్దరు మూగవాళ్ళే. ఆ పాపని